బాపట్ల జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ ఆధ్వర్యంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు స్కూల్ ఫీజులు తగ్గించాలంటూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఇవి చాలవన్నట్లు ట్రూ అప్ ఛార్జీలు కూడా జడ్జ్ చేశారు. సామాన్యులు పెరిగిన విద్యుత్ ఛార్జీలు చెల్లించలేని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వమైన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి. అదేవిధంగా ప్రభుత్వం నిర్దేశించిన స్కూల్ ఫీజులు ఏ స్కూల్ కూడా పాటించడం లేదు. పేద విద్యార్థులు చదువుకోవాలంటే అందని ద్రాక్ష పండులాగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై కూడా దృష్టి సారించాలని కోరుతున్నామన్నారు. వెంటనే తగ్గించాలి పెరిగిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి పెరిగిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి పెరిగిన విద్యుత్ ఛార్జీలు వెంటనే అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ స్కూల్ కాలేజీలకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ స్కూల్స్ కాలేజీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ స్కూల్స్ కాలేజీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ స్కూల్స్ కాలేజీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. తగ్గించాలి పెరిగిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి పెరిగిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి పెరిగిన విద్యుత్ ఛార్జీలు వెంటనే అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ స్కూల్స్ కాలేజీలు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అందరికీ జేబీ మిత్రులారా, ఈరోజు ఒకసారి మిత్రుల గత ప్రభుత్వం అనేది అందరికీ తెలిసిన విషయమే. గత ప్రభుత్వం 10 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు. ఇది మన ప్రజాప్రభుత్వం కూడా కరెంట్ ఛార్జీలు పెంచడం ఇది చాలా బాధాకరమైన విషయం. దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, ఎందుకంటే చాలామంది పేద మధ్య ప్రజలు ఉన్నారు. ఈరోజు కరెంటు బిల్లు చూసారా, 500 ఉన్నది 1200-1400 దాకా వస్తుంది. దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కరెంట్ ఛార్జీ వెంటనే తగ్గించాలి. అలాగే ఈ మన అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు ప్రైవేట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ కాలేజీలు కానీ, వాటి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు కూడా, జిల్లా డిఈఓ గారు కూడా దీనిపై ప్రతి స్కూల్ మీద చెక్ చేసి అధిక ఫీజులు వసూలు చేయకూడదు. ప్రభుత్వం వారు నిలిచిన ఫీజుని తీసుకోవాలని చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే పేద మధ్య ప్రజలు రూపాయి కూడబెట్టి తెస్తున్న ఫీజులు ఈ రోజులు చూడండి, బుక్స్ కానీ వాటి కానీ బస్సులు కానీ చాలా అతి దారుణంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇది చాలా దారుణం. దీనిపై మన వెంటనే జిల్లా డిఓ గారు వెంటనే స్పందించి, జిల్లా కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి ప్రతి స్కూల్ ప్రతి కాలేజీలో వెరిఫికేషన్ చేసి ప్రభుత్వం వారిని ఇచ్చిన ఫీజుని తీసుకునేలా చర్యలు తీసుకోవాలని మన దళిత ప్రజల డిమాండ్ చేస్తూ, అలాగే ఈ పెరిగిన విద్యుత్ ఛార్జీలు కూడా వెంటనే తగ్గించాలి. ఎందుకంటే మధ్యవర్గ ప్రజలు ఉన్నారు, పేద ప్రజలు ఉన్నారు. ఈరోజు కరెంటు బిల్లు కట్టాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు మిత్రులారా. దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం. మన గౌరవనీయులు పెద్దలు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారు, రాబోయే ముఖ్యమంత్రి వర్యులు మన నారా లోకేష్ బాబు గారు వెంటనే స్పందించి ఈ పెరిగిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించేలా చర్యలు తీసుకోవాలని, అలాగే ఈ అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ స్కూల్స్ మీద కానీ కాలేజీల మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మా దళిత ప్రజల పార్టీతో డిమాండ్ చేస్తూ, ఎందుకంటే ఈ రోజులో ఎంతోమంది పేద నిరుపేదలు ఎంతోమంది ఉన్నారు మిత్రులారా. ఏదో చిన్న చిన్న కూరగాయలు అమ్ముకుంటే మా చీరాల నియోజకవర్గం అంతా అంటే 80% పేదరికంలో ఉన్నారు. అంతా చేతి వృత్తులు బతికే వాళ్ళు, కాయగూరలు అమ్ముకునే వాళ్ళు, బళ్ళు తోపుడు పనులు చేసుకునేవాళ్ళు, కార్పొరేటర్ పని చేసుకునే వాళ్ళు, వెల్లింగ్ పనులు చేసుకునే వాళ్ళు, రాట్ పెయింటింగ్ పని చేసుకునే వాళ్ళు, ఇలా చాలామంది పేదలు ఉన్నారు. అలాంటి ఎందుకంటే అధిక ఫీజులు కట్టాలంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతారు. దీనిపై కూడా మన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రైవేట్ స్కూళ్ళ మీద కాలేజీ మీద అధిక ప్రభుత్వాన్ని ఇచ్చిన ఫీజులు తీసుకున్న చర్యలు తీసుకోవాలని మా దళిత ప్రజల పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నాకు మంచి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు అందరికీ మా దళిత ప్రజల పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ జై